పీరియడ్స్ అంటే ఏమిటి? అసలవి మంచిదా? చెడ్డదా? అసలు ఆ సమయంలో ఏం జరుగుతోంది? ఇది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు, పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. హాయ్ ఫ్రెండ్స్! మాస్టర్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఒక అమ్మాయి విషయంలో మరి నెల నెలా వచ్చే ఆ నెలసరి, ఆ ఋతుక్రమం పీరియడ్స్ అంటారండి. మరి వీటి గురించి ఎన్నో అపోహలు మరి స్త్రీలలో ఉన్నాయి, పురుషుల్లో ఉన్నాయి, పెద్దవాళ్ళల్లో ఉన్నాయి, చిన్న పిల్లల్లో కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ ఋతుక్రమాన్ని సరిగా అర్థం చేసుకోవడం వల్ల మరి చాలామంది వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. అవి వచ్చినప్పుడు వాటి తమను తాము కూడా వాళ్ళు అసహించుకోవడం జరుగుతోంది. సో, ఈరోజు మనం చక్కగా అసలు ఈ పీరియడ్స్ అంటే ఏమిటి? మరి వాటి గురించిన కొన్ని విషయాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. పీరియడ్స్ అంటే మరి ఒక అమ్మాయి ఎప్పుడైతే ఆ ఫస్ట్ టైం మెచ్యూర్ అవుతుందో, ఒక అమ్మాయిగా ఉన్న ఆ పాప మరి ఒక కన్యగా, అంటే ఒక బిడ్డని సృష్టించడానికి కావలసిన ఆ శరీర నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ అమ్మాయిలో ఆ గర్భసంచి ఏర్పడడం అనేది మొదలవుతుంది. మరి ఈ గర్భసంచి అనేది ఏర్పడకపోతే, సమయానికి ఆ అమ్మాయి ఈ మెచ్యూర్ కాకపోతే, పెద్ద మనిషి కాకపోతే, మరి ఎవరైతే మరి ఈ ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళే భయపడిపోతారనమాట. అరే! ఆ పిల్లకింకా పీరియడ్స్ రాలేదే, ఆ పిల్ల ఇంకా పెద్ద మనిషి కాలేదే అని చెప్పేసి భయపడిపోయి డాక్టర్స్ దగ్గర కూడా పిలుచుకుపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అమ్మాయి ఎప్పుడైతే మరి తను మెచ్యూర్ అవ్వలేదనుకోండి, ఆ అమ్మాయికి మాతృత్వం అనేది ఉండదు. అలాంటి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్న, లేదా గర్భసంచి లేని ఆ అమ్మాయిల్ని ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. ఇవి మాత్రమే కాకుండా ఒక గర్భసంచి ఏర్పడడం వల్ల ఎంతో స్టామినా ఆ అమ్మాయిలో మరి చక్కగా మరి అందివ్వబడుతూ ఉంటుందన్నమాట, నెల నెలా కూడా. సో, ఇన్ని లాభాలు, ఇన్ని ఆనందాలు మనకిస్తున్న ఈ గర్భసంచి నిర్మాణాన్ని ఆ సరికాని మాటల వల్ల, ఆ సరికాని అపోహల వల్ల మనం అసహ్యించుకుంటున్నాం. ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు మనము ఆ ప్రాసెస్‌ని అసహ్యించుకుంటున్నాము. మనల్ని మనం కూడా అసహ్యించుకోవడం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని మనం చీత్కరిస్తూ, వాళ్ళ మొహం మీదే మనం మాట్లాడుతుంటే, ఆ వచ్చిన వ్యక్తి చాలా ఇబ్బంది పడిపోతూ, మళ్ళా మన ఇంటి వైపు కూడా వాళ్ళు చూడరు కదా! సేమ్ అదే విషయంగా మరి మనం ఎప్పుడైతే ఆ పీరియడ్స్ వచ్చినప్పుడల్లా మనల్ని మనం అసహ్యించుకుంటూ, ఆ ప్రాసెస్‌ని మనం రిజెక్ట్ చేస్తూ వస్తామో, మనకు ఆ గర్భసంచి విషయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ రావడము, క్రాంప్స్ రావడము, మరి నడుము నొప్పులు రావడము, కొంతమందికి విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్, అలా చాలా హార్డ్‌షిప్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తుంది. సో, ఈరోజు ఆ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేసుకుందామండి. అసలు మరి ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళని మరి తాకకూడదు అంటారు. బయట పెట్టాలి అంటారు. మరి వాళ్ళని వంటింట్లోకి రానివ్వరు. దేనింట్లోకి రానివ్వరు. ఆ అమ్మాయి ఆ పెద్ద మనిషి అయినప్పుడు వాళ్ళ తల్లిగారే కాదు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ అమ్మాయికి ఇంక ఇప్పటి నుంచి ఇది మొదలయ్యిందా అని చెప్పేసి సాగదీస్తూ ఆహ్, చిన్న బిడ్డలో ఎన్నో అనుమానాల్ని, భయాలని నింపుతూ వస్తున్నామనమాట. ఈ యాక్చువల్‌గా ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదండీ! ఎంతో స్టామినా ఆ బిడ్డకు అందివ్వబడుతూ ఉంటుంది. ఒక నదికి ఎప్పుడైతే ఆ పుష్కరాలు వస్తాయో, మనం ఏం చేస్తామండి, ఆ పుష్కరాలు పూర్తయ్యేంత వరకు మరి ఆ పుష్కరాల్లో, ఆ నదిలో మునిగితే ఎంతో పుణ్యం వస్తుందంట, ఎన్నో లాభాలుంటాయంట అని ఎక్కడ ఉండేవాళ్ళం గూడా మరి ఆ నది దగ్గరికి వచ్చి, ప్రయాణం చేసొచ్చి, మరి ఆ నది నీటిలో మునుగుతూ ఉంటాం. అవునా కదా! మరి ఆ నదికి ఆ పుష్కరాలప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందో, ఒక అమ్మాయికి ఆ నెలసరి వచ్చినప్పుడు నెల నెల ప్రతి నెల ఆ అమ్మాయికి అంత ఎనర్జీతో ఉంటుందండి. ఎందుకంటే సృష్టించడం అనేది చిన్న ప్రాసెస్ కాదు.
ఆ దేవుడు ఆ సృష్టించే వరాన్ని ఒక స్త్రీకి అందజేశాడు. ఆ స్త్రీకి మరి ఆ సృష్టించే ఆ గర్భసంచిని మరి ఫార్మ్ అవుతున్నప్పుడు నెల నెల అంత ఎనర్జీస్ ఆ అమ్మాయికి ఇవ్వబడతాయండి. మరి పూర్వకాలంలో నెలసరి వచ్చినప్పుడు ఇప్పుడున్నట్టు మనకు ఫర్నిచర్ లేదు కదా! ఒక చాపనో ఏదో ఉంటుంది. సో, ఆ చాప మీద కూర్చోపెట్టి ఒక దేవి స్వరూపంగా ఆ అమ్మాయిని చూసుకునేవారనమాట. ఎలాంటి పనులు చెప్పకోకుండా, అమ్మాయికి పూర్తిగా రెస్ట్ ఇచ్చి, చక్కగా పక్కనే కూర్చోబెట్టి, మరి ఆ అమ్మాయిని ఎంతో అద్భుతంగా వాళ్ళు ఆహ్, చూసుకునేవారు. దీనివల్ల ఆ అమ్మాయి శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యి, ఆ అందివ్వబడుతున్న ఆ ఎనర్జీనంతా గూడా చక్కగా డైజెస్ట్ చేసుకునేదనమాట. ఆ టైంలో ఆహ్, తన చుట్టూ ఉండే ఎనర్జీస్‌నంతా గూడా అబ్జార్బ్ చేసుకునేంత కెపాసిటీ ఆ అమ్మాయికుంటుంది. మామూలుగా మెడిటేషన్ చేసేటప్పుడు మనం బ్రహ్మరంధ్రం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీని మనం అందుకుంటాము అని చెప్తారనమాట. ఈ నెలసరి అప్పుడు ఆ అమ్మాయి శరీరంలో ఉన్న ప్రతి స్వేద గ్రంథం కూడా, మరి ప్రతి పోర్ కూడా, ఆ స్కిన్‌లో ఉన్న ప్రతి స్వేదగంధం కూడా మరి ఒక బ్రహ్మరంధ్రంలాగా తయారయ్యి, తన చుట్టూ ఉన్న ఎనర్జీనంతా గూడా అబ్సార్బ్ చేసేస్తా ఉంటుంది. సో, ఎక్కడికెళ్ళినా గూడా అక్కడున్న శక్తినంతా గూడా ఆ అమ్మాయి తీసేసుకోవడం జరుగుతా ఉంటుందనమాట. ఆ విపరీతమైన ఎనర్జీస్ ఒక్కోసారి ఆ బిడ్డకు కూడా ఇబ్బందవుతుంది. సో, అందుకే బయట ఎక్కడ తిరక్కోకుండా చక్కగా ఇంట్లోనే ఆ అమ్మాయిని కూర్చోబెట్టేసి, ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ గూడా అందచేస్తూ కంప్లీట్‌గా రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి దగ్గర కూర్చొని మరి మనము ఏ సాధన చేసినా, ధ్యానాలు చేసినా, ఆ ధ్యానము ఎంతో శక్తివంతంగా మరి మనకు ఆ ఎనర్జీస్ అందుతూ ఉంటాయన్నమాట. అంత గొప్ప స్థితి ఒక అమ్మాయికి పీరియడ్స్ రావడము అంటే. అయితే మనము వీటిని అసహ్యించుకోవడం ద్వారా భయాలని వాళ్ళలో ఆ పిల్లల్లో క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకి తెలియకుండానే వీటిని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక గర్భసంచిని రిజెక్ట్ చేయడము అంటే తమలోని స్త్రీతత్వాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారని అర్థం. ఎప్పుడైతే ఇలా రిజెక్ట్ చేస్తూ ఉంటారో అందుకేనండి ముందు ఈ జ్ఞానము వాళ్ళకుండేది. సో, ఎందుకు కూర్చోపెడుతున్నారు? ఎందుకలా జరుగుతోంది? మరి ఇవన్నీ వాళ్ళకుండేది కాబట్టి, వాళ్ళు చక్కగా ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించేవారు. ఇప్పుడు మనకు పక్కన కూర్చోబెట్టేదొక్కటి మనకు తెలుస్తోంది కానీ, ఈ జ్ఞానం మనకు లేదు. అందువల్ల సరికాని మాటలన్నీ గూడా మనం యూజ్ చేసి, లేని భయాలను, అసహ్యాలను, ఆ ఫీలింగ్స్‌ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అందుకే ఇప్పుడు అమ్మాయిలకంతా కూడా ఈ స్త్రీతత్వాన్ని రిజెక్ట్ చేయడం వల్ల మరి గర్భసంచి ప్రాబ్లమ్స్, పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనము ఫేస్ చేయడం జరుగుతోందండి. మరి ప్రాబ్లమ్ ఏది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. సో, ఆ సొల్యూషన్‌ని కూడా మనం చక్కగా ఇప్పుడు తెలుసుకున్నాం. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ అండి. ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు చక్కగా మనము గర్భసంచి మీద మన చేతుల్ని పెట్టుకొని హార్ట్‌ఫుల్‌గా ఈ ఎనర్జీస్‌ని, ఆ పీరియడ్స్‌ని హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయాలి అంతే. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. వెల్కమ్ అని చెప్పేసి మనము వాటికి చెప్పుకోవాలి. అలా ఎప్పుడైతే మనము యాక్సెప్ట్ చేస్తూ వస్తామో, మరి ఆ ఎనర్జీస్ కానీ, ఆ స్టామినా కానీ మనకు చాలా అద్భుతంగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఆటోమేటిక్‌గా ఆ పీరియడ్ టైమ్స్‌లో వచ్చే ఆ నొప్పులు కానీ, ఆ క్రాంప్స్ కానీ, ఆహ్, ఆహ్, పీసీఓడీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా మరి తొలగిపోతాయండి. అయితే ఒకటే ఒక సింపుల్ సొల్యూషన్ ఏమంటే కంప్లీట్ యాక్సెప్టెన్సీ. సో, మై డియర్ ఫ్రెండ్స్, మరి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏమిటి అంటే, మనము ఏదైనా ఒక విషయము ఆహ్, జరుగుతున్నప్పుడు వాటిని తెలుసుకొని మనం మాట్లాడాలండి. తెలియకోకుండా మన మనం మాట్లాడడమే కాకుండా, మన పిల్లలకు కూడా మనము అలాంటి సరికాని ఆలోచనలని మనం క్రియేట్ చేయడం వల్ల, వాళ్ళలో ఎన్నో సరికాని ఎమోషన్స్‌ని క్రియేట్ చేయడము,
ఆ అవగాహనను పోగొట్టడం ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్‌ని మనము కొని తెచ్చుకుంటున్నామండి. ప్రస్తుతం ఈ 2026 అయినా ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాలలో మరి ఈ మెచ్యూర్ అయినప్పుడు ఆ పిల్లల్ని పూర్తిగా అంటరాని వాళ్ళగా మరి చూడడం అనేది ఇంకా ఇప్పటికి కూడా జరుగుతోందండి. అలా చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎంతో హర్ట్ అవుతుంది. దానివల్లనే తనను తాను అసహించుకోవడము, ఆ పీరియడ్స్‌ని అసహించుకోవడము, ఇవన్నీ గూడా జరుగుతూ మరి కేవలం వాటిని అసహించుకోవడమే కాదు, తన యొక్క ఈ సరికాని ఎమోషన్స్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని కూడా తను కొని తెచ్చుకుంటోందనమాట. సో, దయచేసి మనము ఈ పీరియడ్స్‌ని చక్కగా ఆహ్వానించుకుందాం. వాటిని యాక్సెప్ట్ చేద్దాం. మరి ఈ మాతృత్వం అనే వరము, ఈ సంసారం అనే వరము, మరి ఆ స్త్రీతత్వము అనే అద్భుతమైన వరాలని మనము ఈ గర్భసంచి ద్వారా పొందుతున్నామండి. మరి అంత అద్భుతమైన ఈ అవయవానికి, ఈ గర్భసంచికి మనము హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తామండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్.